ప్రియ సోదరులకు దేవుని నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్య పఠనము యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానం అయ్యాడు. దీన్ని మనం ధ్యానిద్దాం. చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన క్రీస్తు శకం 30వ సంవత్సరంలో పస్కా తరువాత ఆదివారం జరిగింది. ఇది యేసుక్రీస్తు పునరుద్ధానం. ఈ పునరుద్ధానం చర్చి మరియు కొత్త నిబంధనను సాధ్యం చేసింది. యేసుక్రీస్తు పునరుద్ధానం ప్రతిదీ మార్చింది. యేసుక్రీస్తు మనలను క్షమించడానికి పునరుద్ధానుడు అయ్యాడు అని మొట్టమొదటగా మనం నమ్మాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించెను అని రాయబడి ఉన్నది. మరి ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. సిలువపై యేసు మన రుణాన్ని పూర్తిగా చెల్లించి పవిత్రమైన మరియు న్యాయమైన దేవుని చిత్తమును సంపూర్తి చేసి ఉన్నారు. మనం చేసిన పాపములకు మనమే వెల చెల్లించాలి, కానీ మనకు బదులుగా ఆయన వెల చెల్లించి సిలువలో మరణించి తిరిగి లేచి మనలను క్షమించడానికి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. క్షమాపణ అనేది పశ్చాత్తాపం మరియు పాపపు ఒప్పుకోలు ద్వారా మాత్రమే వస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒప్పుకోలు లేకుండా క్షమాపణ లేదు అని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం రెండవ మాటగా మరి దీన్ని ఆలోచన చేసినట్లయితే యేసు మనలను స్వస్థపరచడానికి పునరుద్ధానుడయ్యన్నాడు అని కూడా మనం చెప్పుకొనవచ్చును. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది ఉన్నాడు. పేతురు కుంటివాడిని స్వస్థపరిచాడు. అతను నడిచాడు, దేవుణ్ణి స్తుతించాడు, శరీరంలో మరియు ఆత్మలో స్వస్థత పొంది ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తును బోధించే అవకాశాన్ని పేతురు ఉపయోగించుకున్నాడు మరియు పునరుద్ధానుడై క్రీస్తు శక్తి వల్ల ఇది జరిగినదని చెప్పి ఉన్నాడు. దేవుడు అన్నిటినీ పునరుద్ధరించినప్పుడు క్రైస్తవులు సంపూర్ణ స్వస్థత పొందుతారు. యేసుక్రీస్తు మరి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి పునరుద్ధానుడై ఉన్నాడని కూడా మనం మూడవదిగా మనం ధ్యానించవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. లాజరును మృతుల్లో నుండి లేపడం ద్వారా తాను పునరుద్ధానం మరియు జీవం అని యేసు నిరూపించాడు. మరియు లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడు మరియు అతని సమాధి బట్టలు తొలగించబడ్డాయి. యేసు పునరుద్ధాన జీవమును ఇవ్వగలిగాడు. మరియు మనము కూడా జీవమై ఉన్న క్రీస్తును అంగీకరించి విశ్వసించిన ఎడల చనిపోయినను క్రీస్తు రెండవ రాకడలో లాజరు వలె జీవాన్ని పొందుకుంటాము అని మనం ఇక్కడ మరి గమనించుచూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేటువంటిది నాలుగవదిగా, యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మానవాళి తీర్పు తీర్చడానికి యేసుకు అధికారం ఉన్నది అని కూడా రాయబడి ఉన్నది. యేసును తిరస్కరించును, ద్రోహం చేయను లేదు, విడిచిపెట్టను లేదు అని వృధాగా ప్రగల్భాలు పలికిన పేతురు కోసం యేసు ప్రార్థించాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీ విశ్వాసము విఫలమవకుండా నేను మీ కొరకు ప్రార్థించాను అన్నాడు. క్రైస్తవ జీవితాన్ని దేవునిలో బలంగా గడపడానికి దురాశ, కామం, లోకాశలను నివారించడానికి మనందరికీ ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఒకసారి బిల్లీ గ్రహం గారు ఒక చిన్న దక్షిణ పట్టణం గుండా వెళుతుండగా అతన్ని ఒక పోలీసు ఆపి అతివేగంగా వెళ్ళినందుకు కోర్టుకు హాజరు కావాలని ఆ అధికారి చెప్పాడు. న్యాయమూర్తి అడిగారు, అపరాధం చేశారా మరి అని అడిగినప్పుడు బిల్లీ గ్రహం గారు నేరాన్ని అంగీకరించినప్పుడు న్యాయమూర్తి, అది $10 అవుతుంది, మీరు పరిమితిని దాటి వేగంగా వెళ్ళారు కనుక ప్రతి మైలుకు $1 అని సమాధానం
ఇచ్చారు. మీరు చట్టాన్ని ఉల్లంఘించారు అని అతను చెప్పాడు. జరిమానా చెల్లించాలి, కానీ నేను మీకోసం చెల్లించబోతున్నాను అని న్యాయమూర్తి చెప్పి తన సొంత వ్యాలెట్ నుండి $10 బిల్లీ గ్రహాంకు మరి బిల్లును తీసుకున్నారు. దానిని టికెట్ను జత చేసి ఆపై మరి బిల్లీ గ్రహాం గారిని బయటకు తీసుకుని డిన్నర్కు వెళ్ళారు. బిల్లీ గ్రహాం గారు ఇలా అన్నారు: పశ్చాత్తాపపడే పాపులను దేవుడు ఇలా చూస్తాడు. మనం న్యాయమూర్తి యేసు మన రక్షణ న్యాయవాది అవుతాడు అని మరి మనం ఇక్కడ గమనించాలి. మరి 5వదిగా యేసుక్రీస్తు మనకు అక్షయతను ఇవ్వడానికి పునరుద్ధానుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి 58వ వచనం వరకు 53వ వచనం కూడా మనం చదివినట్లయితే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమనేదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఒక విత్తనం నాటినప్పుడు చనిపోతుంది, కానీ అది వేరే రూపంలో ప్రాణం పోసుకుంటుంది. పునరుద్ధానం చేయబడిన శరీరాలు ఆత్మ యొక్క రాజ్యం కోసం సృష్టించబడతాయి. అవి క్షీణించవు లేదా బలహీనత కలిగి ఉండవు. అవి శారీరక అవరోధాలకు పరిమితం కావు. వారు శాశ్వతంగా ప్రభువునందు జీవిస్తారు. మనం మరి 6వదిగా యేసుక్రీస్తు మనకు నూతన జన్మను ఇవ్వడానికి పునరుద్ధానుడు అయ్యున్నాడని మనం ఇక్కడ మరి ఆలోచన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణకు మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అని రాయబడి ఉన్నది. మరి రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే బాప్తిస్మ ద్వారా మరణంతో ఆయనతో సమాధి చేయబడ్డాము. క్రీస్తు నందున్న మనం బాప్తిస్మ ద్వారా నూతన జీవితమును పొందుకుంటాము. యేసును మృతులలో నుండి లేపిన అదే శక్తి మనకు కొత్త జీవితానికి నాంది పలికింది. ఈ కొత్త జన్మలో పరిశుద్ధాత్మ యొక్క బహుమానం ఇవ్వబడింది. మనలో పాత ఆదామును, మనలో ఉన్న అన్ని పాపపు తలంపులను పరిశుద్ధాత్మ ద్వారా అధిగమించవచ్చు. అలానే దేవుని ముందు ప్రతిరోజు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సహాయపడుతుంది. ప్రియబిడ్డలారా, మనం చివరగా చూసినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానం వలన క్రొత్త యుగం ప్రారంభమైందని మనం ఇక్కడ గుర్తించాలి. యేసుక్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు అది నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు రాకతో కొత్త యుగం ప్రారంభమైంది. దేవుని రాజ్యం సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే కాకుండా సృష్టిని ప్రారంభించడం ద్వారా ఇది స్పష్టమైనది. క్రీస్తు పునరుద్ధానమును దీనికి స్పష్టమైన సంకేతము అయిన క్రీస్తు నందు చనిపోయిన వారందరూ కూడా క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కూడా లేపబడి ఈ క్రొత్త యుగంలో ఆయనతో పాటు ఐక్యమై 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పంపులు పొందుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.